జూలై 17 దేవుని వాక్య ధ్యానం. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. నహూము 1:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవాతి దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యతకు ప్రవేశించబడ్డాం. ఆయన ద్వారా మనకి ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచు ఉన్నాను. దేవునిలో మనం స్థిరపరచబడడానికి, ఆయన ద్వారా ఆశీర్వాదానికి కారకులుగా, వారసులుగా ఉండటకు ఆయన మనకిచ్చిన ఈ మంచి తరుణం ఎంతో గొప్పది. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ఏ శ్రమ అయితే ఉంది అని నువ్వు భయపడుతున్నావో, శ్రమ పడినప్పుడు, మన శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కృంగిపోతే అది వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, మనకి చేతది కాదు అనే విషయం. అదే రీతిగా శ్రమలో గుండా మనం వెళ్ళినప్పుడు సువర్ణంగా మారతాము అని. శ్రమ మనలను శ్రేష్టమైన వానిగా మారుస్తుంది. చాలాసార్లు మనకు వచ్చే శ్రమ, ఇంకెంత కాలము ఈ శ్రమ నుండి నేను వెళ్ళాలి, ఇంకెంత కాలానికి శ్రమ నుండి విడుదల నాకు కలుగుతుంది, శ్రమను భరించలేనటువంటి వారిగా ప్రక్క వారితో పోల్చుకుంటూ వారికి అన్ని బాగానే ఉన్నాయి, నా జీవితంలోనే ఎందుకు ఇలాంటి శ్రమ అని ఆలోచన చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది, శ్రమ దినమందు ఆయన నీకు ఆశ్రయము. అంటే మనము శ్రమలో ప్రజలను లేదా ధనాన్నో ఆ పరిష్కారాన్నో ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించేవారిగా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఆశ్రయించినప్పుడు ఆయనే నీ శ్రమ నుంచి నిన్ను విడుదలకి తీసుకొస్తాడు. యెహోషాపాతుకి శ్రమ వచ్చింది. ఆ శ్రమన తన మనస్సును దేవుని మీద నిలుపుకుని, ఆయన మీద ఆనుకుని ఆయనను ఆశ్రయించాడు. తత్ఫలితం ఏమైంది? ఆ శ్రమే ఈయన ఏమాత్రం కూడా పోరాడన అవసరం లేకుండా, శ్రమతో ఇతడు పోరాడన అవసరత లేకుండా దేవుడు ఆ శ్రమ నుంచి ప్రక్కకు తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ఏ శ్రమైనా అవ్వచ్చు. ఆ శ్రమను బట్టి కృంగిపోకు, ఆ శ్రమను దేవునికి అప్పగించు. ప్రభు చెంతకు వెళ్ళు, ఆయనను ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడిని ఆశ్రయించు, నీ శ్రమ నుండి దేవుడు నిన్ను విడుదల అనుగ్రహించి శ్రేష్టమైన వానిగా నిన్ను చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మా జీవితంలో మరొక నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ దినము బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మదిని అనుగ్రహించండి. ధనదేములతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.